ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి డిస్కస్ చేద్దాము. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏమిటి అంటే చూడండి, పొటెన్షియల్ అంటే యాక్చువల్గా ఇప్పుడు రెండు పాజిటివ్ ఛార్జ్లు కానీ మీరు తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది చూడండి, దిస్ ఇస్ ద పాజిటివ్ ఛార్జ్ ప్లస్ క్యూ, దిస్ ఇస్ ద పాజిటివ్ ఛార్జ్ ప్లస్ క్యూ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఛార్జ్, ఇది Q1 గా తీసుకోండి, ఇది Q2 గా తీసుకుంటే సో మనకి వర్క్ అంటే ఆ పాజిటివ్ ఛార్జ్ Q2 ఉంది కదా, ఆ పాజిటివ్ ఛార్జ్ ని ఒక ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఒక మనకి రిఫరెన్స్ పాయింట్ గా తీసుకుంటే అక్కడికి తీసుకురావటానికి ఈ పని ఉంటుంది కదా. సో ఓకేనా? సో అక్కడికి తీసుకురావటానికి కావాల్సినటువంటి ఈ వర్క్ ని మనం ఎలక్ట్రికల్ పొటెన్షియల్ గా డిఫైన్ చేస్తాము. సో దీన్ని ఏ లెటర్ తో చూపిస్తారు అంటే V is equal to W by Q. Here V is the potential difference. సో నెక్స్ట్ వచ్చేసి W is the work అంటే ఆ పాజిటివ్ ఛార్జ్ ని మనకి రిఫరెన్స్ పాయింట్ దగ్గరికి తీసుకురావటానికి కొంత వర్క్ అనేది చేశాము. సో దట్ ఈస్ ద వర్క్ డన్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ Q is equal to ఛార్జ్ ఆల్రెడీ మనకి తెలుసు. ఇక్కడ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే V is equal to W by Q అని చెప్పామండి. సో వర్క్ కి మనకి అందరికీ తెలుసు వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ వర్క్ అండి. సో వర్క్ యూనిట్స్ వచ్చేసి జౌల్స్ అండి. నెక్స్ట్ ఛార్జ్ యొక్క యూనిట్స్ వచ్చేసి కులోమ్స్. సో నెక్స్ట్ అడుగుతాడండి క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్? జౌల్స్ పర్ కులూమ్స్. ఓఆర్ఆర్ మనకి తెలిసినటువంటి యూనిట్ వచ్చేసి వోల్ట్ అండి. సో వోల్ట్. సో ఇంకోటి మనకి ఇక్కడ డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ అండి. ఓకేనా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్? మీరు రెండు పాయింట్స్ తీసుకుంటే వాటి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదాన్ని, ఫర్ సపోజ్ నేను P గా తీసుకుంటున్నాను, నెక్స్ట్ Q గానే 2 పాయింట్స్ తీసుకుంటున్నాను, వాటి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కదా, డిఫరెన్స్ ఆఫ్ పొటెన్షియల్. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే వోల్టేజ్ అంటామండి. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనీ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్. ఓకేనా? సో వోల్టేజ్ యొక్క యూనిట్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. సో వోల్టేజ్ యొక్క యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్. యాక్చువల్ గా మన ఇండియాలో వచ్చేసి ఉపయోగించే వోల్టేజ్ వచ్చేసండి 210 నుంచి 240 వోల్ట్స్ గా మనం యూజ్ చేస్తాము. ఓకేనా? కానీ అమెరికాలో వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ వచ్చేసి 110 వోల్ట్ గా చెప్తారండి. 110 వోల్ట్స్ గా చెప్తారు. మన ఇండియాలో వచ్చేసి 210 to 240 వోల్ట్స్ 50 హెర్ట్జ్ సప్లై అండి. ఓకేనా? సో అమెరికాలో ఉపయోగించినటువంటి వోల్టేజ్ వచ్చేసి 110 వోల్ట్స్ గా అక్కడ యూజ్ చేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఎక్విప్మెంట్స్ మొత్తం ఈ విధంగా ఈ 210 to 240 వోల్ట్స్ కి అనుకూలంగా డిజైన్ చేయబడ్డాయండి. సో మనం అందుకనే ఈ వోల్టేజ్ మనం ఉపయోగిస్తాము. కానీ అమెరికాలో అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అంటే పరికరాలు మొత్తం ఈ 110 వోల్ట్స్ కి అనుకూలంగా డిజైన్ చేయబడ్డాయి. ఓకేనా? సో అందుకని అక్కడ ఉపయోగించే వోల్టేజ్ ఎంత అండి? 110 వోల్ట్స్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ అండి. సో రెసిస్టెన్స్ అంటే ఏమిటి అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోని ఏమంటామండి? కరెంట్ అంటాము. ఎలక్ట్రాన్స్ యొక్క ప్రవాహాన్ని కరెంట్ అంటామండి. ఆల్రెడీ తెలిసింది కదా. కానీ ఇక్కడ సపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే కరెంట్ యొక్క ప్రవాహాన్ని వ్యతిరేకిస్తూ ఉండే దానిని ఏమంటామండి? రెసిస్టెన్స్ అంటామండి. ఓకేనా? సో అంటే ఎలక్ట్రాన్స్ యొక్క ప్రవాహకాన్ని వ్యతిరేకిస్తూ ఉండే దానిని ఏమంటామండి? రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టర్ అంటామండి. ఈ రెసిస్టర్ ని మనం ఆర్ అనే లెటర్ తో చూపిస్తాము. ఆర్ అనే లెటర్ తో చూపిస్తాము. ఓకేనా? సో ఈ రెసిస్టెన్స్ యొక్క ప్రమాణాలు వచ్చేసి ఓమ్స్. బికాస్ ఈ రెసిస్టెన్స్ మనకి యాక్చువల్గా ఈ రెసిస్టెన్స్ అనేది ఓమ్స్ లా నుంచి వచ్చిందండి. ఓకేనా?
సో ఈ ఓమ్స్ అనే జర్మన్ సైంటిస్ట్ పేరు మీద దీని యొక్క యూనిట్స్ వచ్చేసి ఓమ్స్ గా మనం చెప్పబడుతున్నాయి. ఓకేనా. సో రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి ఓమ్స్. ఇక్కడ మీరు చూసారా రెసిస్టర్ యొక్క సింబల్ అండి. దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్. దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్. సో దిస్ ఈజ్ ఆల్సో మనం ఒక సర్క్యూట్ లో రెసిస్టెన్స్ కానీ మనం ఒక సర్క్యూట్ లో గుర్తించబడాలి అంటే ఈ సింబల్ అనేది ఈజీగా ఈ సింబల్ ఉంటుందండి. రెసిస్టర్ కి ఒక సర్క్యూట్ లో గీయాలంటే ఈ సింబల్ పెట్టి రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ రెసిస్టర్. దీని యొక్క యూనిట్ చూడండి. దీన్ని ఏమంటారంటే ఓం సింబల్ అండి. ఓం సింబల్. ఓం సింబల్. ఓకేనా. సో రైట్. నెక్స్ట్ రెసిస్టెన్స్ యొక్క సింబల్ తెలిసింది, దీని యొక్క యూనిట్స్ తెలిసిందండి. దీన్ని ఓం గా చూపిస్తారండి. ఓకేనా. సో మనం నెక్స్ట్ చూడాల్సింది లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకేనా. లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ని మనం మెయిన్ గా 2 ఫ్యాక్టర్ బట్టి ఈ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది డిఫైన్ చేశారండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఒక కండక్టర్ యొక్క లెంత్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్. ఏరియా యొక్క వైశాల్యం క్రాస్ సెక్షన్ బట్టి ఈ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది డిఫైన్ చేశారండి. యాక్చువల్ గా ఏంటి అంటే సో ఈ కండక్టర్ యొక్క లెంత్ రెసిస్టెన్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుందండి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మీన్స్ యాక్చువల్ గా ఒక వాల్యూ కనుక మీరు పెంచినట్లయితే ఫర్ సపోజ్ ఆర్ వాల్యూ కనుక మీరు పెంచినట్లయితే ఎల్ వాల్యూ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఓకేనా. సో ఆర్ వాల్యూ కనుక మీరు పెంచినట్లయితే ఎల్ వాల్యూ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. దట్ ఈస్ ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్. గుర్తుపెట్టుకోవాలండి, మనకి ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనేది ఓమ్స్ లా కూడా వస్తుందండి. ఓమ్స్ లాలో కూడా ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో మీరు గుర్తుపెట్టుకుంటే ఆర్ వాల్యూ పెంచితే ఎల్ వాల్యూ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. దిస్ ఇస్ ద లెంత్ లా. సో లా ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లా ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియాలో రెసిస్టెన్స్. ఓకేనా. సో ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుందండి. ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ మీన్స్ ఫర్ సపోజ్ మీరు రెసిస్టెన్స్ వాల్యూ పెంచారండి. మరియు ఆ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంది చూసారా, అది ఆటోమేటిక్ గా డిక్రీజ్ అయిపోతుందండి. డిక్రీజ్ అవ్వాలి. అప్పుడే మీరు ఒక వాల్యూ అనేది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుందని చెప్పగలుగుతారు. సో ఇక్కడ మీరు చూడండి, ఆర్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకేనా. సో ఇక్కడ లెంత్ అనేది కాన్స్టెంట్ గా తీసుకున్నాడండి. కానీ లా ఆఫ్ లెంత్ లో వచ్చేసి అక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా కాన్స్టెంట్ అంటే స్థిరంగా ఉండాలి అని ఇక్కడ చెప్పాడండి. కింద వచ్చేసి ఇక్కడ లా ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియాలో దానిలో వచ్చేసి ఇక్కడ ఎల్ అనేది అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్ అనేది కాన్స్టెంట్ గా తీసుకున్నాడండి. సో మనం దీన్ని బట్టి ఫైనల్ ఫార్ములా వచ్చేసి ఆర్ చూడండి. ఫర్ సపోజ్ దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 గా తీసుకుంటే దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 చూస్తే చూడండి, ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అండి. దిస్ మీన్స్ రెసిస్టెన్స్ అనేది కండక్టర్ యొక్క లెంత్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది. సో ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ. సో మీరు ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గాని తీసినట్లయితే ఒక కాన్స్టాంట్ అనేది వస్తుందండి. సో ఆ కాన్స్టాంట్ ని రోగా తీసుకుంటే రో ఎల్ బై ఏ. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకేనా. సో ఇక్కడ రో అని చూసారా, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండి. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ గా తీసుకుంటారండి. మనకి ఈ ఫార్ములా ఎక్కడ యూజ్ అవుతుందండి, ప్రాబ్లమ్స్ లో యూజ్ అవుతుందండి. ఓకేనా. సో దిస్ ఈస్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇక్కడ ఆర్ అనేది రెసిస్టర్ వాల్యూ, రో అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూ, ఏ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకేనా. సో ఎల్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఓకేనా. దిస్ ఈస్ 2 లాస్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి లా లెంత్ లా, రెండోది వచ్చేసి క్రాస్ సెక్షనల్ ఏరియా, లా ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓమ్స్ లా అండి. సో చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా సిమన్ ఓమ్ అనే జర్మన్ సైంటిస్ట్ అండి. సిమన్ ఓమ్ అనే ఆయన జర్మన్ సైంటిస్ట్ అండి. 1700 శతకంలో ఈ ఓమ్స్ లా అనేది ఫైండ్ అవుట్ చేశాడండి. ఓకేనా. సో ఈ ఓమ్స్ లా ఏం చెప్తుంది అంటే, ఒక కండక్టర్ తీసుకున్నాడండి. కండక్టర్ అంటే తెలుసు కదా, కరెంటును క్యారీ చేస్తుంది. ఈజీగా కరెంటు ఫ్లో అవుతే దాన్ని ఏమంటారు, కండక్టర్ అంటారండి. సో దీనిలో ఈజీగా కరెంటు ఫ్లో అవుతుందండి. సో ఇక్కడ వోల్టేజ్ అప్లై చేయండి, అక్రాస్ గా వోల్టేజ్.
సో ఓమ్స్ లా స్టేట్స్ దట్, ఓమ్స్ లా ఏం చెప్తుందంటే వోల్టేజ్ అక్రాస్ ద కండక్టర్, వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద కండక్టర్ అంటే కండక్టర్ అక్రాస్ గా వోల్టేజ్ అప్లై చేశారండి. ఆ వోల్టేజ్ కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్ అంటే కండక్టర్ లో పాస్ అయ్యే కరెంట్ కి ఈ వోల్టేజ్ అనేది ఎలా ఉంటుందండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుందండి. సో V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అండి, V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలండి. ఇప్పుడు ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉన్నప్పుడు ఈ ఓమ్స్ లా అనేది ఎలిజిబుల్ అవుతుందండి. ఓకేనా. సో ఓమ్స్ లా ఏం చెప్తుందండి, ఒక కండక్టర్ని తీసుకుంటే దానికి అక్రాస్ గా వోల్టేజ్ అప్లై చేశాడండి. వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఆ వోల్టేజ్ అనేది కరెంట్ లో పాస్ అయ్యే కరెంట్ కి, ఓకేనా, ఆ కండక్టర్ లో పాస్ అయ్యే కరెంట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది. ఓకేనా. సో చూడండి, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I ఆల్రెడీ చెప్పాము. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసివేస్తే ఇక్కడ ఒక కాన్స్టెంట్ వస్తుందండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసివేస్తే ఇక్కడ మనం కాన్స్టెంట్ గా పెట్టుకుంటాం, R అనేది తీసుకుంటామండి. ఓకేనా. సో V is equal to RI, అవర్ కన్వీనియంట్, మన కన్వీనియంట్ కొరకు ఈజీగా పలకటానికి. సో V is equal to IR గా మనం ప్రొనౌన్స్ చేస్తాము. సో ఓకేనా. సో దిస్ ఈస్ ద V is equal to IR, దిస్ ఈస్ ద ఓమ్స్ లా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఓమ్స్ లాని బట్టి ఒకసారి చూడండి. సో V is equal to IR, ఓకేనా. సో మనం V వాల్యూ ఇచ్చాడు, R వాల్యూ ఇచ్చాడండి. సో ఇప్పుడు కరెంట్ను ఫైండ్ అవుట్ చేయాలి. చేయాలంటే ఫార్ములా ఏంటండి, I is equal to V by R. దిస్ ఈస్ ద అనదర్ ఓమ్స్ లా, ఓకేనా. నెక్స్ట్ చూడండి, V వాల్యూ ఇచ్చాడండి, I వాల్యూ ఇచ్చాడు, V వాల్యూ ఇచ్చాడండి, I వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు R ని ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా. సో R is equal to V by I, వోల్టేజ్ బై I. ఓకేనా. సో మీరు ఆల్రెడీ చూసారండి, ఇక్కడ యూనిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇంపార్టెంట్. సో V is equal to వోల్టేజ్, వోల్టేజ్ యొక్క యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్ అండి. I అంటే కరెంట్ అండి, I is equal to కరెంట్. సో దీని యొక్క యూనిట్స్ వచ్చేసి యాంప్స్ గా తీసుకుంటామండి. ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి ఉంది కదా, రెసిస్టెన్స్, R is equal to రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి ఓమ్స్. ఆల్రెడీ మీరు రెసిస్టెన్స్ గురించి అయినప్పుడు చెప్పామండి. సో 0 సిమెన్ ఓమ్ అనే జర్మన్ సైంటిస్ట్ పేరు మీదుగా ఆ యూనిట్స్ అనేవి వచ్చాయండి. సో దిస్ ఈస్ ద ఓమ్స్ లా. మీరు ఆ సైమన్ ఓమ్ అనేది ఆయన ఎలా చేశాడు అంటే ఎక్స్పెరిమెంట్, ఒక సర్క్యూట్ తీసుకున్నాడండి. మీరు సర్క్యూట్ కన్నా చూసినట్లయితే ఏమేం కలిగి ఉన్నాయండి, ఒక బ్యాటరీ, సో బ్యాటరీ కలిగి ఉంటుందండి. నెక్స్ట్ రియోస్టాట్ మీన్స్ వేరియబుల్ రెసిస్టర్ అండి. రియోస్టాట్ కి ఇంకో పేరు ఏంటండి, వేరియబుల్ రెసిస్టర్. ఓకేనా. సో వేరియబుల్ రెసిస్టర్. ఓకేనా. సో ఈ బ్యాటరీకి ఈ యాంపియర్ ఉంది కదా, సో దిస్ ఇస్ ద అమ్మీటర్ అండి, దిస్ ఇస్ ద అమ్మీటర్. సో ఈ బ్యాటరీకి అమ్మీటర్ సిరీస్ లో కనెక్ట్ చేశాడండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి కే అనేది ఒక స్విచ్ లాగా తీసుకున్నాడండి. ఓకేనా. సో ఈ అమ్మీటర్ కి ఈ రెసిస్టెన్స్ వోల్టేజ్ అనేది ప్యారలల్ గా కనెక్ట్ చేశాడండి. ఓకేనా. సో అప్పుడు ఈ రియోస్టాట్ అంటే ఏంటి చెప్పాం కదా, వేరియబుల్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ ని వేరీ చేస్తూ ఉండొచ్చండి. సో ఈ రెసిస్టెన్స్ వేరీ చేస్తా. ఓకేనా. సో ఈ రెసిస్టెన్స్ అంటే రియోస్టాట్, ఆల్రెడీ రియోస్టాట్ అంటే వేరియబుల్ రెసిస్టెన్స్ అండి, అంటే రెసిస్టెన్స్ ను వేరీ చేస్తూ ఉండేదాన్ని రియోస్టాట్ అంటారు. ఓకేనా. సో ఈ రియోస్టాట్ ని ఉపయోగించి ఈ రెసిస్టెన్స్ ని వేరీ చేస్తా ఇక్కడ వోల్టేజ్ వాల్యూ, సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ వోల్టేజ్ వాల్యూ అండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ వోల్టేజ్ ని దేని బట్టి మెజర్ చేస్తున్నారండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వోల్ట్ మీటర్ అండి, దిస్ ఇస్ ద వోల్ట్ మీటర్ దేనికి ఉపయోగిస్తామండి, వోల్టేజ్ ని మెజర్ చేయడానికి. మనకి అడుగుతాడండి, దీని మీద క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ టు మెజర్ ద వోల్టేజ్. ఓకేనా. అంటే వోల్టేజ్ ని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తారు అంటే మనం ఏం యూజ్ చేయాలండి, వోల్ట్ మీటర్. సో వోల్ట్ మీటర్ ఉపయోగించి వోల్టేజ్ మెజర్ చేస్తాము. ఇక్కడ చూడండి అమ్మీటర్. సో అమ్మీటర్ దేనికి ఉపయోగిస్తాము,
ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికండి. ఎలక్ట్రిక్ కరెంటును మెజర్ చేయడానికి ఏం ఉపయోగిస్తామండి? అమ్మీటర్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలండి. కరెంటును మెజర్ చేయడానికి అమ్మీటర్ను ఉపయోగిస్తాము, వోల్టేజ్ని మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ ఉపయోగిస్తాము. ఓకేనా, సో ఇప్పుడు చూసినట్లయితే వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్. సో ఓకేనా, సో ఈ రియోస్టాట్ ఉపయోగించి వేరీ చేస్తూ ఉన్నాడండి, వేరీ చేస్తూ ఉన్నాడు. సో వేరీ చేస్తున్నప్పుడు అమ్మీటర్ వోల్టేజ్ వాల్యూ, కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాడండి. డిఫరెంట్ టైప్స్గా, డిఫరెంట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉపయోగించి డిఫరెంట్ వోల్టేజ్ దగ్గర కరెంటు కనుక్కున్నాడండి. ఓకేనా, సో మనకు తెలుసు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ అకార్డింగ్ టు ఓమ్స్ లా ఆల్రెడీ తెలుసు కదా. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. సో ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ ఉంటాయి కదా. సో వి వాల్యూ, ఓకేనా. సో వోల్టీమీటర్ ఇక్కడ వాల్యూ, ఇక్కడ వాల్యూ ఉంటే మీరు నోట్ చేసుకుంటారండి. సో నోట్ చేసుకున్న తర్వాత ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి అయినే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డిఫరెంట్ వాల్యూస్ వస్తాయండి, ఆర్ వాల్యూ. సో మీరు ఈ వాల్యూస్ తీసుకొని మీరు ఈ గ్రాఫ్ కనుక గీస్తే, సో గ్రాఫ్ కనుక గీస్తే ఓకేనా, సో ఎక్సెస్ మీద కరెంట్ కానీ తీసుకున్నట్లయితే, సో వై యాక్సిస్ మీద వోల్టేజ్ తీసుకున్నట్లయితే చూడండి, మీరు గ్రాఫ్ కనుక గీయగలిగితే సో ఇలా వస్తుందండి. బికాస్ ఈ గ్రాఫ్ను బట్టి కూడా మనం వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్ అని చెప్తామండి. సో సపోజ్ వోల్టేజ్ వాల్యూ పెరుగుతూ ఉందండి. సపోజ్ ఇక్కడ వోల్టేజ్ 2 volts ఉందండి. ఓకేనా, సో కరెంట్ అనేది 1 amperes ఉందండి. ఓకేనా, లేకపోతే 2 amperes తీసుకోండి. 2, 3, 4 amperes, 2 volts, 3 volts, 4 volts. ఓకేనా, సో ఇది చూడండి గ్రాఫ్ ఎలా ఉందో, 0 నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో ఓమ్స్ లా యొక్క గ్రాఫ్ అండి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టర్స్ ఇన్ కాంబినేషన్. రెసిస్టర్స్ ఇన్ కాంబినేషన్ అంటే రెసిస్టర్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తాము, ఎన్ని వేస్ లో కనెక్ట్ చేస్తాము. ఓకేనా, సో చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి సిరీస్ లో కనెక్ట్ చేస్తాము, సెకండ్ వన్ వచ్చేసి ప్యారలల్ లో కనెక్ట్ చేస్తాము, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. ఓకేనా, సిరీస్ మరియు ప్యారలల్ లో కూడా కనెక్ట్ చేస్తాము. ఓకేనా, సో చూడండి ఇది సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. ఓకేనా, సో ఇప్పుడు సిరీస్ కాంబినేషన్ చూద్దాము. ఓకేనా, చూడండి దిస్ ఇస్ ద రెసిస్టర్ R1, దిస్ ఇస్ ద రెసిస్టర్ R2, దిస్ ఇస్ ద రెసిస్టర్ R3. ఓకేనా, R1, R2, R3 ఎలా కనెక్ట్ చేస్తున్నాయండి, ఇది టెర్మినల్. ఓకేనా, సో రెసిస్టర్కి 2 టెర్మినల్ ఉంటాయండి. ఓకేనా, ఇది ఫస్ట్ టెర్మినల్, ఇది సెకండ్ టెర్మినల్ గా తీసుకుంటే R1కి ఇది ఫస్ట్ టెర్మినల్, సెకండ్ టెర్మినల్ తీసుకుంటే R2కి ఇది ఫస్ట్ టెర్మినల్, ఇది సెకండ్ టెర్మినల్ గా తీసుకున్నాడు. చూడండి R1 యొక్క సెకండ్ టెర్మినల్, R1 యొక్క సెకండ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేశాడండి, R2 యొక్క ఫస్ట్ టెర్మినల్ కనెక్ట్ చేశాడండి. R2 యొక్క ఫస్ట్ టెర్మినల్ కనెక్ట్ చేశాడు. నెక్స్ట్ చూడండి R2 యొక్క సెకండ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేశాడండి, R3 యొక్క ఫస్ట్ టెర్మినల్ కి కనెక్ట్ చేశాడండి. సో ఈ విధంగా కనెక్ట్ చేస్తే అంటే ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అంటారండి. ఓకేనా, సో ఆ విధంగా కనెక్ట్ చేస్తే రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ గా అంటారండి. సో ఓకేనా, సో అప్పుడు సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు మనకి ఆర్ ఈక్వలెంట్ ఫార్ములా ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టర్స్ అనేవి ఫార్ములా వచ్చేసి ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ RN. అంటే మీరు ఎన్ని రెసిస్టర్స్ అయితే కనెక్ట్ చేస్తారో వాటి యొక్క సమ్ అండి. ఓకేనా, సో వాటి యొక్క సమ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా. సో రెసిస్టర్స్ అనేవి సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు ఆర్ ఈక్వలెంట్, ఆర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ RN. సో హియర్ చూడండి, సో ఇక్కడ 3 రెసిస్టర్లు తీసుకున్నారు. ఓకేనా, ఆర్ టోటల్ ఫార్ములా ఏమని చెప్పాడండి, సో R1 ప్లస్ R2 ప్లస్ R3, R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఒకవేళ నేను నెంబర్ ఆఫ్ రెసిస్టర్లు కనెక్ట్ చేశానండి, నెంబర్ ఆఫ్ ఇంకొక రెసిస్టర్ మనం అంటే నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ కనెక్ట్ చేశానండి. సో ఇప్పుడు ఆర్ టోటల్ ఫార్ములా ఏంటి చెప్పండి,
R total is equal to R1 plus R2 plus R3 plus and so on plus Rn and so on plus Rn. Okay na? So n is the number of resistors. N is the number of resistors connected in series. Okay na? So number of resistors connected in series. For suppose చూడండి R1 is equal to ప్రాబ్లం ఈ విధంగా ఇవ్వచ్చండి. సో 3 రెసిస్టర్ ని సిరీస్ లో కనెక్ట్ చేసాము, అప్పుడు R టోటల్ ఎంత వాల్యూ అడగొచ్చండి. ఓకేనా? సో ఫర్ సపోజ్ చూడండి R1 is equal to 2 ohms గా తీసుకుందాము, R2 is equal to 3 ohms గా తీసుకుందాము, R3 is equal to 4 ohms గా తీసుకుందాము. సో ఇప్పుడు R టోటల్ ఫార్ములా ఏంటి చెప్పండి? R total is equal to R1 plus R2 plus R3 plus and so on Rn. సో ఇక్కడ మనకి ఎన్ని రెసిస్టర్లు ఉన్నాయండి? 1 2 3. సో ఇప్పుడు టోటల్ R టోటల్ ఎంత అవుతుందండి? చూడండి 2 plus 3 plus 4, 2 plus 3 5 plus 4 9. R టోటల్ ఎంత అవుతుందండి? 9 ohms. చాలా ఈజీ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ ఇన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకేనా? సో నెక్స్ట్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకేనా? సో రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకేనా? చూడండి దిస్ ఈస్ ద R1, దిస్ ఈస్ ద R2, దిస్ ఈస్ ద R3. ఓకేనా? చూడండి ఇది ఎలా కనెక్ట్ చేశాడు? ఇది R1 సమాంతరంగా కనెక్ట్ చేశాడండి, సమాంతరంగా కనెక్ట్ చేశాడు. ఓకేనా? సో R1 R2 R3, R1 R2 R3. ఇప్పుడు రెసిస్టర్స్ అనేవి ప్యారలల్ లో కనెక్ట్ చేసినప్పుడు R టోటల్ ఫార్ములా ఏంటో చూడండి. 1/R total, 1/R total is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. ఓకేనా? సో ప్లస్ అండ్ సో ఆన్ 1/Rn. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో హియర్ n is also number of resistors connected in parallel. Resistors connected in parallel. ఓకేనా? సో చూడండి దీని మీద కూడా సింపుల్ ప్రాబ్లం చేద్దాం. సో R1 is equal to 2 ohms గా తీసుకున్నానండి. నెక్స్ట్ R2 is equal to 4 ohms గా తీసుకున్నానండి. R3 is equal to 6 ohms గా తీసుకున్నాను. సో ఇప్పుడు R టోటల్ వాల్యూ అంతా అడుగుతాడండి. ఓకేనా? సో మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా. సో 1/R total. ఓకేనా? సో 1/R total is equal to 1/2 plus 1/4. R3 ఎంత ఇచ్చాడండి? 1/6. సింప్లిఫికేషన్ చేయాలండి. ఓకేనా? సో చూడండి 2 4 6 ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందండి? 2 1 జా, 2 2 జా, 2 3 జా. ఓకేనా? సో ఇంకేమన్నా పోతాయండి? పోవు. సో చూడండి 2 into 1 into 2 into 3. సో చూడండి 2 into 1 2, 2 2 జా 4, 4 3 జా 12. ఓకేనా? సో ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాము. సో ఎల్సిఎం వచ్చేసి 12. ఎల్సిఎం వచ్చేసి 12. ఒకసారి చూడండి 2 ఎన్నిసార్లు పోతుందండి 12లో? 12లో 2 6 టైమ్స్ పోద్ది. ఓకేనా? 6 ప్లస్ చూడండి ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. ఓకేనా? 3 ప్లస్ 6 ఎన్ని టైం పోతుందండి? 2 టైమ్స్ 2. ఓకేనా? సో చూడండి 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 2 11, 11/12. సో చూడండి సింపుల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఎగ్జామ్ లో అడగటానికి ఎక్కువ అవకాశం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనం కిర్చాఫ్ లాస్. ఓకేనా? సో మనం నెక్స్ట్ వచ్చేసి కిర్చాఫ్ లాస్ గురించి డిస్కస్ చేద్దాము. కిర్చాఫ్ లాస్. ఓకేనా? సో కిర్చాఫ్ లాస్ అసలు యూజ్ ఏంటి? ఓకేనా? కిర్చాఫ్ లాస్ అనేది యూజ్ ఏంటి? వోల్టేజ్ ని కానీ కరెంట్ ని కనుక్కోవడానికి కిర్చాఫ్ లాస్ ఉపయోగిస్తాము. సార్ మరి ఓమ్స్ లా కూడా దేనికి ఉపయోగిస్తారండి? ఓమ్స్ లా కూడా వోల్టేజ్ కానీ కరెంట్ కానీ కనుక్కోవడానికి ఉపయోగిస్తారండి. కానీ చూడండి జాగ్రత్తగా, ఈ కిర్చాఫ్ వోల్టేజ్ లా, కిర్చాఫ్ లాస్ ఉన్నాయి చూసారా? కిర్చాఫ్ లాస్ వచ్చి మనకి 2 టైప్స్ అండి.
ఓకేనా. సో కిర్చాఫ్ ఫస్ట్ లా, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలండి. కిర్చాఫ్ ఫస్ట్ లా. రెండోది కిర్చాఫ్ సెకండ్ లా. సో ఇంకొక పేరు ఉంటుంది, అడుగుతాడండి, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా అడగడానికి అవకాశాలు ఉన్నాయండి. సో ఫస్ట్ లా వచ్చేసి కరెంట్ లా అంటారండి, కరెంట్ లా, ఓకేనా. సో సెకండ్ లా వచ్చేసి వోల్టేజ్ లా అండి. సో అడుగుతాడండి క్వశ్చన్, కిర్చాఫ్ లాకి ఫస్ట్ యొక్క లాకి అదర్ నేమ్ ఏంటి అంటే ఇంకొక పేరు ఏమిటి అని అడగవచ్చండి. ఫస్ట్ లాకి పేరు వచ్చేసి కిర్చాఫ్ కరెంట్ లా అంటారండి. అదేవిధంగా సెకండ్ లాని కిర్చాఫ్ వోల్టేజ్ లా అని పిలుస్తారు, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, కిర్చాఫ్ కరెంట్ లా అంటే ఏమిటి, కిర్చాఫ్ కరెంట్ లా అంటే ఏమిటి, ఓకేనా. సో మేము చెప్పాం సార్, ఓమ్స్ లా కూడా వోల్టేజ్ కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తారా? ఎస్, ఓమ్స్ లా కూడా వోల్టేజ్ ని కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికే ఉపయోగిస్తారండి. కానీ ఓకేనా, సో ఈ కిర్చాఫ్ లాస్ వచ్చేసి, ఈ ఓమ్స్ లా వచ్చేసి రెసిస్టెన్స్ అంటే సింగిల్ వోల్టేజ్ సోర్స్ కానీ, సింగిల్ కరెంట్ సోర్స్ కానీ, సింగిల్ రెసిస్టెన్స్ కానీ ఉన్నట్లయితే అప్పుడు ఓమ్స్ లా ఉపయోగించి వాల్యూస్ కనుక్కోవటం ఈజీ అండి, ఓకేనా. కానీ టూ ఆర్ మోర్ వోల్టేజ్ సోర్సులు, ఓకేనా, 2 or more కరెంట్ సోర్సులు, రెసిస్టర్స్, ఓకేనా. సో అవి ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేసి ఉన్నట్లయితే అప్పుడు వోల్టేజ్ కనుక్కోవడానికి, కరెంట్ కనుక్కోవడానికి ఓమ్స్ లా చేసి ఉపయోగించండి. కానీ లెందీ ప్రొసీజర్ అవుతుందండి, ఓకేనా. సో సింప్లిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ కిర్చాఫ్ లాస్ ఉపయోగించేసి, ఓకేనా, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా. సో అది డిఫరెన్స్ వచ్చేసి ఓమ్స్ లా, కిర్చాఫ్ లా. ఓమ్స్ లా కూడా వోల్టేజ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికేనండి, కిర్చాఫ్ లాస్ కూడా వోల్టేజ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి. కానీ వన్ వోల్టేజ్ సోర్స్, వన్ కరెంట్ సోర్స్, లేకపోతే వన్ రెసిస్టర్స్ ఒక సర్క్యూట్ లో ఉన్నట్టయితే వోల్టేజ్ లా ఉపయోగించేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటాయండి, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సులు ఉంటాయండి, నెంబర్ ఆఫ్ కరెంట్ సోర్సులు ఉంటాయండి. వాటిని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఓమ్స్ లా ఉపయోగించు. కానీ ఓకేనా, కొంచెం లెందీ ప్రొసీజర్ అవుతుంది, సింప్లిఫికేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, టైం టేకిన్ ప్రొసీజర్ అనమాట, టైం టేకిన్ అవుతుంది. కానీ ఈ కిర్చాఫ్ లాస్ వచ్చేసి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు, ఓకేనా. సో చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి కిర్చాఫ్ కరెంట్ లా. ఫస్ట్ వన్ వచ్చేసి కిర్చాఫ్ కరెంట్ లా. ఆ కిర్చాఫ్ కరెంట్ లా ఏం చెప్తుంది అంటే, కిర్చాఫ్ కరెంట్ లా ఏం చెప్తుంది అంటే, సపోజ్ ఒక జంక్షన్ పాయింట్ మీరు తీసుకున్నట్లయితే, తెలుసు కదా జంక్షన్ అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది ఒక చోట కలిసి ఉంటే దాన్ని జంక్షన్ అంటారు. ఆల్రెడీ తెలిసిందే కదా మీకు, జంక్షన్ అంటే నెంబర్ ఆఫ్ పాత్స్. ఒక పాయింట్ దగ్గర మీరు చూడండి, నెంబర్ ఆఫ్ పాత్స్ ఒక పాయింట్ దగ్గర వచ్చేసి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. సో దాన్ని మనం జంక్షన్ పాయింట్ అంటాము, జంక్షన్ పాయింట్ అని పిలుస్తాము. సో ఇక్కడ చూడండి, కిర్చాఫ్ కరెంట్ లా ఏం చెప్తుందంటే, ఒక జంక్షన్ పాయింట్ తీసుకున్నట్లయితే ఆ జంక్షన్ పాయింట్ నుంచి లీవ్ అయ్యే కరెంట్ సమ్, జంక్షన్ పాయింట్ నుంచి లీవ్ అయ్యే కరెంట్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు ద ఆ జంక్షన్ వైపు వస్తున్నటువంటి కరెంటు మొత్తానికి సమానంగా ఉంటుంది అనేది కిర్చాఫ్ కరెంట్ లా చెప్తుందండి. కిర్చాఫ్ కరెంట్ లా ఏం చెప్తుందండి, ఒక జంక్షన్ పాయింట్ తీసుకున్నట్లయితే, ఓకేనా. సో ఆ జంక్షన్ వైపు వస్తున్నటువంటి కరెంటులో మొత్తము జంక్షన్ ని లీవ్ అవుతున్న కరెంట్లో మొత్తానికి సమానంగా ఉంటుందండి. సో చూడండి ఎలా చెప్తాము, సమ్ ఆఫ్ ఎంట్రింగ్ కరెంట్, ఇక్కడ మీరు ఫర్ సపోజ్ P గా తీసుకోండి, ఓకేనా. ఎంట్రింగ్ కరెంట్ 2 watts P. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ P పాయింట్ తీసుకున్నామండి, ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్ ఫ్రమ్ పాయింట్ P. సో మీరు ఈ డయాగ్రామ్ లో చూడండి ఒకసారి, I4, I5,
I6. సో యారో మార్క్ చూడండి అవుట్వర్డ్స్ ఉంది, అంటే ఈ జంక్షన్ పాయింట్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళిపోతున్నాయండి. ఓకేనా. సో ఈ బాటమ్ సైడ్ చూడండి I1, I2, I3 ఈ జంక్షన్ వైపు వస్తున్నాయండి. ఓకేనా. సో వీటి యొక్క సమ్ అంటే ఎంట్రింగ్ కరెంట్స్ టువర్డ్స్ ద జంక్షన్, వాటి యొక్క సమ్ము. సో ఏమేమి వస్తున్నాయండి I1, I2, I3, I1, I3 ఈ జంక్షన్ వైపు వస్తున్నాయండి. అదేవిధంగా I4, I5, I6 అనేది ఈ జంక్షన్ లీవ్ అవుతున్నాయి. సో ఎంట్రింగ్ కరెంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ద లీవింగ్ కరెంట్స్ యొక్క సమ్, అది కిర్చాఫ్ కరెంట్ లా చెప్తుందండి. సో నెక్స్ట్ వన్ కిర్చాఫ్ సెకండ్ లా, ఇంకో పేరు ఏంటండి కిర్చాఫ్ వోల్టేజ్ లా. కిర్చాఫ్ వోల్టేజ్ లా, కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏం చెప్తుందండి? కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏం చెప్తుంది అంటే algebraic sum of the all branch voltages, algebraic sum of the all branch voltages around the any closed path is equal to 0, అంటే సో చూడండి ఒక సర్క్యూట్ కానీ మీరు తీసుకున్నట్లయితే, ఒక క్లోజ్డ్ సర్క్యూట్ కానీ తీసుకున్నట్లయితే వాటి యొక్క వోల్టేజ్ డ్రాప్ మొత్తం 0కి సమానంగా ఉంటుంది. మీరు సర్క్యూట్ చూడండి, దిస్ ఇస్ ద వోల్టేజ్ సోర్స్, చూడండి. సో దిస్ ఈస్ ద V1 అంటే వోల్టేజ్ డ్రాప్ అండి, వోల్టేజ్ డ్రాప్. సో V2 ఇస్ ద అనదర్ వోల్టేజ్ డ్రాప్, V3, V4, V5, V6, V7 చూడండి ఎలా చెప్తున్నారు. సో చూడండి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఓకేనా. సో కరెంట్ ఇలాగా ఫ్లో అవుతుంది. V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 ప్లస్ V5 ప్లస్ V6 ప్లస్ V7 మైనస్ V5. సో అంటే ఇదే చెప్పాం కదా, కిర్చాఫ్ వోల్టేజ్ లో ఏం చెప్తుందంటే ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ద ఆల్ వోల్టేజ్ డ్రాప్స్ అరౌండ్ ద ఎన్క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు 0కి సమానంగా ఉంటుందండి. ఓకేనా. సో చూడండి దిస్ ఈస్ ద కిర్చాఫ్ వోల్టేజ్ లా, ఓకేనా. థ్యాంక్ యూ.